జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. భారత్తో దౌత్యపరమైన విభేదాలు తలెత్తినప్పటి నుంచి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు. ఖలిస్తానీ నేత నిజ్జర్ హత్యలో భారత్ హస్తముందని ఆరోపిస్తూ కెనడాలోని సిక్కుల సానుభూతి పొందేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు మెప్పు పొందడం లేదు. దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే ట్రూడో ఈ తరహా ఎత్తుగడలకు పాల్పడుతున్నట్లుగా స్పష్టమవుతుండగా, పెరుగుతున్న జీవన వ్యయం తదితర సమస్యలతో సొంత దేశంలోనూ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. ఇదే క్రమంలో అనాలోచిత నిర్ణయాలతో వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చుకుంటున్నాడు. తాజాగా అతను తీసుకున్న నిర్ణయాన్ని స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు CEO ఎలాన్ మస్క్ సైతం తప్పుపట్టారు. పాడ్కాస్ట్ వంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ సేవల కోసం ప్రభుత్వ రెగ్యులేటరీ కంట్రోల్స్ వద్ద అధికారిక నమోదు ప్రక్రియను కెనడా తప్పనిసరి చేయడం పట్ల మస్క్ తీవ్రంగా స్పందించాడు. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కెనడాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను నియంత్రిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతకీ ట్రూడో నిజంగానే కెనడాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను నియంత్రిస్తున్నాడా? గతంలో ఇదే అంశంపై భిన్నాభిప్రాయాలు వెల్లడించిన ట్రూడో ఇప్పుడు ఎందుకు రూటు మార్చాడు? అంటే రాజకీయ ప్రయోజనాల ముసుగులోనే నిర్ణయాలు ఉంటాయా, లేదా ఈ ద్వంద్వ వైఖరి అతని మానసిక స్థితిని సూచిస్తోందా? చూద్దాం. ఆన్లైన్ సెన్సార్షిప్ స్కీమ్స్ విషయంలో కెనడా ప్రభుత్వం అత్యంత అణచివేత ధోరణిని అవలంబిస్తోంది. పాడ్కాస్ట్లను అందించే ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీసులను రెగ్యులేటరీ నియంత్రణలను అనుమతించడానికి గాను ప్రభుత్వంతో అధికారికంగా నమోదు చేసుకోవాలని ప్రకటించినట్లు జర్నలిస్ట్ గ్లెన్ గ్రీవాల్ ఇటీవలే ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్ కెనడాలో వాక్ స్వాతంత్రాన్ని అణచివేసేందుకు ట్రూడో ప్రయత్నించడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. అయితే ట్రూడో ప్రభుత్వం ప్రజల వాక్ స్వాతంత్రానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఫిబ్రవరిలో వ్యాక్సిన్ మాండేటరీ ఆదేశాలను వ్యతిరేకిస్తున్న ట్రక్కు నిరసనలను అణిచివేయడానికి ట్రూడో దేశ చరిత్రలోనే మొదటిసారిగా అత్యవసర అధికారాలను అమలు చేశారు. ఇదే సమయంలో వాక్ స్వాతంత్రం పేరుతో ఖలిస్తానీ తీవ్రవాదంపై చర్య తీసుకోవడానికి మాత్రం ట్రూడో నిరాకరించాడు. గత నెల న్యూఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ కెనడా ఎప్పుడు భావ వ్యక్తీకరణ హక్కును, శాంతియుత నిరసన స్వేచ్ఛను కాపాడుతుందని, ఇది తమకు చాలా ముఖ్యమైనదని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ హింసను నిరోధించడానికి, ద్వేషానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంటామని పేర్కొన్నాడు. ఇదే క్రమంలో 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్లో గతంలో జరిగిన రైతుల నిరసన ఉద్యమానికి ట్రూడో మద్దతు తెలిపాడు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, తామంతా ఒకే కుటుంబం కాబట్టే స్నేహితుల గురించి చాలా ఆందోళన చెందుతున్నామన్నాడు. ఇది వాస్తవమని అందరికీ తెలుసునని, శాంతియుత నిరసన హక్కులను కాపాడేందుకు కెనడా అండగా ఉంటుందని గుర్తు చేస్తున్నట్లు కెనడాలోని సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి ఆ టైంలో మాట్లాడారు. రైతుల ఆందోళనలను హైలైట్ చేయడానికి అనేక మార్గాల ద్వారా భారతీయ అధికారులతో సంప్రదించినట్లుగాను వెల్లడించాడు. కాగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు క్యాంప్ వేసుకుని నిర్వహించిన ఈ ఆందోళనపై వ్యాఖ్యానించిన మొదటి విదేశీ నాయకుడు ట్రూడోనే. ఈ మేరకు సిక్కు వర్గానికి చెందిన కెనడా రక్షణ మంత్రి హర్జిత్ సింగ్ సజ్జన్ సైతం రైతుల నిరసనలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిపై క్రూరంగా ప్రవర్తిస్తున్నారనే వార్తలు చాలా ఆందోళనను కలిగిస్తున్నాయని తెలిపారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యాలు శాంతియుత నిరసనకు అనుమతిస్తాయని పేర్కొంటూ పాలకులు వారి ప్రాథమిక హక్కును సమర్థించాలని కోరారు. ఈ మేరకు కెనడా నేతల వ్యాఖ్యలను నాటి విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అవగాహన లేని వ్యాఖ్యలుగా కొట్టిపారేశారు. ప్రజాస్వామ్య దేశ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి ఈ తరహా వ్యాఖ్యలు అనవసరమని తేల్చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం దౌత్యపరమైన సంభాషణలను తప్పుగా చూపించడం మంచిది కాదని చురకలంటించారు. ఇలా మిత్రదేశం భారత్లో జరిగిన రైతుల నిరసనపై విపరీతమైన ఆందోళన వ్యక్తం చేసిన ట్రూడో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి అప్పట్లో పెద్ద లెక్చర్లే ఇచ్చాడు. రైతులతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు గాను భారత్పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అన్ని మార్గాల ద్వారా ప్రయత్నించినట్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు సొంత దేశంలోని పాడ్కాస్ట్ సర్వీసులపై నియంత్రణను విధించడం ద్వారా తన ద్వంద్వ వైఖరిని బయటపెట్టినట్లు అర్థమైంది. అయితే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిర్ణయాల వెనుక స్పష్టమైన రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని తాజా ఘటనల నేపథ్యంలో అర్థమవుతోంది.
కెనడాలో అతిపెద్ద కమ్యూనిటీగా ఉన్న సిక్కుల సానుభూతి పొందేందుకే ఈ రకమైన స్టేట్మెంట్లు ఇచ్చాడనేది సుస్పష్టం. ఎందుకంటే ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతు దీక్షలో ప్రధానంగా పాల్గొన్నది పంజాబ్, ఈస్ట్ యూపీకి చెందిన రైతులే. అందులోనూ ఎక్కువగా ఉన్నది సిక్కులే. ఇక కెనడాలో నివసిస్తున్న సిక్కులు పంజాబ్ నుంచి వలస వెళ్ళిన వారని తెలిసిందే. దీంతో అక్కడి సిక్కుల నుంచి మద్దతు కోసమే భారత్లో ఏడాది పాటు జరిగిన రైతుల నిరసన దీక్షలపై స్పందించాడు ట్రూడో. కెనడాలోని జగ్మీత్ సింగ్ ఆధ్వర్యంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ ట్రూడో మైనారిటీ ప్రభుత్వానికి మద్దతిస్తోంది. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసమే ఖలిస్తానీ ఉగ్రవాదులకు సైతం మద్దతిస్తోంది. తద్వారా జరుగుతున్న హింసకు పరోక్షంగా అనుమతిస్తోంది. ఇక ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ట్రూడో చేస్తున్న ఆరోపణలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. హింసను బహిరంగంగా సమర్థించే ఉగ్రవాదులు, తీవ్రవాదుల పట్ల ఆ దేశం ప్రదర్శిస్తున్న సానుకూల వైఖరి ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోంది. ఇది కెనడాతో చాలా ఏళ్లుగా తీవ్ర ఘర్షణకు దారితీస్తూ ఉండగా, మొత్తానికి భారత్కు హానికరంగా తయారైన ఉగ్రవాదులు, వేర్పాటువాదులు, వ్యతిరేక శక్తులకు ఆశ్రయం ఇచ్చే దేశంగా కెనడా మారిపోయింది. దీంతో భారత దౌత్యవేత్తలు సైతం రాయబార కార్యాలయానికి వెళ్లేందుకు సురక్షిత పరిస్థితులు లేవు. వారు బహిరంగంగా బెదిరింపులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కెనడాలో వీసా కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది భారత్. ఇక నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనే వాదనలను భారతదేశం పూర్తిగా తిరస్కరించింది. ఆ వ్యాఖ్యలను అసంబద్ధమైనవే కాకుండా ప్రేరేపితమైనవని పేర్కొంది. ఈ మేరకు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో వ్యక్తులకు, మీడియాకు లభించే స్వేచ్ఛ గురించి కెనడా, దాని పాశ్చాత్య మిత్ర దేశాలు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. వ్యవస్థలను, మీడియాను మేనేజ్ చేయడంలో ఆయా దేశాల సామర్థ్యాలేంటో ప్రపంచం అంతటికీ తెలుసు. అయినప్పటికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భారత్లో వర్ధిల్లినంతగా మరే దేశంలో సాధ్యం కాదనేది అందరికీ తెలిసిన సత్యమే. అయినప్పటికీ బురద జల్లేందుకు ప్రయత్నించడం ఆయా దేశాలకు ముందు నుంచి ఉన్న అలవాటే. ఇలా అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు చేసే పాశ్చాత్య దేశాల డబుల్ స్టాండర్డ్ పాలనలో ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించదు. కానీ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ దశాబ్దాలుగా ప్రజాస్వామ్యానికి హాని కలగకుండా కొనసాగిస్తున్న ఆదర్శవంత పాలన నుంచి స్ఫూర్తి పొందితే వారికే మేలు. లేకపోతే ప్రస్తుత ట్రూడోలా ప్రపంచం ముందు అభాసు పాలు కావడం తథ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.